మహబూబ్నగర్ జిల్లా ఎస్ఎల్బీసీ టన్నెల్లో 43వ రోజు రెస్క్యూ కొనసాగుతోంది. అధికారులు 5 ఎస్కలేటర్లతో వేగంగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. మృతదేహాలు ఎంతకు దొరక్కపోవడంతో టన్నెల్ లోపలికి వెళ్లిన సిబ్బంది డేంజర్ జోన్లో తవ్వకాలు జరిపేందుకు సిద్ధమయ్యారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, ఎస్ఎల్బీసీ టన్నెల్లో తవ్వకాలను ఇంకా వేగవంతం చేసినట్లుగా తెలుస్తోంది. అయితే డేంజర్ జోన్లో ఈ తవ్వకాలు జరుపుతున్నట్లుగాను దానికి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. వివరాలేంటి? జ్యోతి, నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గము దోమలపేట దగ్గరలో ఎస్ఎల్బీసీ టన్నెల్లో అంటే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్లో ప్రమాదం సంభవించి నేటికి అయితే 43 రోజులు కూడా పూర్తయిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ 43 రోజుల నుంచి జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ కానీ, ఎస్పీ గైక్వాడ్ రఘునాథులు కానీ అక్కడే ఉండి 24/7 అయితే రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నారు. అయితే 25 రోజుల తర్వాత సీఎంఓ ఒక ప్రత్యేక అధికారిని అంటే శివశంకర్ లోతేటి అనే ఐఏఎస్ అధికారిని కూడా కేటాయించడం జరిగింది. ఈ రెస్క్యూ ఆపరేషన్ లో భాగంగా అతను కూడా ఐఏఎస్ అధికారి కూడా వర్క్ చేస్తున్నారు. మరి ఈ ఐఏఎస్ అధికారితో పాటు అక్కడ ఉన్న రెస్క్యూ టీంలు సుమారుగా అంటే 12 రకాల రెస్క్యూ టీంలు అయితే 24/7 అక్కడ పనిచేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఈ రెస్క్యూ టీంలు ఇండియన్ ఆర్మీ కానీ, నేవీ కానీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా అలాంటి రెస్క్యూ టీంలు అయితే అక్కడ 24/7 పనిచేస్తున్నాయి. మరి ఇప్పటి వరకు అయితే దాంతో పాటుగా అక్కడ 2 క్యాడవర్ డాగ్స్ కూడా తెప్పించడం జరిగింది. గతంలో అయితే ఈ క్యాడవర్ డాగ్స్ అంటే ప్రత్యేక శిక్షణ పొందిన ఈ క్యాడవర్ డాగ్స్ కేరళ రాష్ట్రానికి చెందినవిగా ప్రత్యేక గుర్తింపు ఉంది. వీటి ద్వారా కూడా అక్కడ ఏమైనా ఉపయోగపడుతామని చెప్పి ప్రత్యేక హెలికాప్టర్ లో వాటిని తీసుకొచ్చి అక్కడ అంటే స్మెల్ ను బట్టి మనిషి మృతదేహం స్మెల్ ఈజీగా గుర్తించే ప్రత్యేక శిక్షణ పొందిన ఈ క్యాడవర్ డాగ్స్ ద్వారా మృతదేహాలు గుర్తించవచ్చు అని ఆలోచన చేసి వాటిని కూడా తేవడం జరిగింది. ప్రత్యేకంగా అంటే అక్కడ స్కానర్స్ ద్వారా కూడా మృతదేహాలను గుర్తించే ప్రయత్నం చేశారు. మరి ఇప్పటి వరకు చూసినట్లయితే మనోజ్ కుమార్ ను 2వ మృతదేహంగా గురుప్రీత్ సింగ్ సిస్టమ్ ఆపరేటర్ చేస్తున్న గురుప్రీత్ సింగ్ అయితే వెలికి తీయడం జరిగింది. ఆ మృతదేహాన్ని వారి కుటుంబానికి కూడా అప్పచెప్పడం జరిగింది. ప్రభుత్వం వీరికి 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించి చెక్కును కూడా అందజేశారు. మరి మనోజ్ ప్రాజెక్ట్ మేనేజర్ అంటే ఇంజనీర్ గా పనిచేస్తున్న ప్రాజెక్ట్ మేనేజర్ అండ్ మనోజ్ కూడా మృతదేహాన్ని జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి అయితే అక్కడ రోబోటిక్ సిస్టమ్ ద్వారా కూడా ఏమైనా ఉపయోగపడుతుందని చెప్పి రోబోటిక్ సిస్టమ్ కూడా ఉపయోగించమని ఆదేశాలు జారీ చేశారు. మరి నేటికి 43 రోజులు కావస్తున్నా కూడా ఇప్పటికైతే 2 మృతదేహాలు మాత్రమే వెలికి జరిగింది. మరో 6 మృతదేహాలు అయితే ఇప్పటి వరకు లోపలనే ఉన్నాయి. మరి ఏ క్షణమైనా ఆ మృతదేహాలు బయటపడే అవకాశం ఉంది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ ప్రదీప్. ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం.